హోషియా పుస్తకం 2వ అధ్యాయం 15వ వచనం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేది. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. చిన్న ప్రార్థన. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగున పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన దేవా, మీకు వందనాలు. కృపంతటి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. మా ఆరాధన స్వీకరించిన దేవా మీకు స్తోత్రం. మహోన్నతుడైన దేవా మీకు స్తోత్రం. సర్వోన్నతుడైన దేవా స్తోత్రం. ప్రేమ కలిగిన దేవా మీకు స్తోత్రం. అయ్యా నా ప్రభువా, మీ యొక్క శరీర రక్తానికి సాదృశ్యంగా ఉన్న బలలో చేయటానికి ముందుగా మమ్మల్ని సరిచేసుకొని యోగ్యంగా బలలో చేయటానికి కావలసిన మాటలు మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నిలబడుతున్నందు మీ ఆత్మతో అభిషేకించి ప్రభా మీరే మాట్లాడతారు. యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తే దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, హోషియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నది. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేశారు. శ్రమ లోయని నిరీక్షణ ద్వారంగా చేస్తాను. చూడండి, ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎట్లా, అది ఎంతవరకు అది సాధ్యమో, ఎవరు చెప్పింది ఎవరు? దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనిషి కాదు. శ్రమగల లోయ. ఆకూరులో అంటే శ్రమలో ఉన్న లోయ అంటే ఆ జీవితం లేదా యాత్ర లేదా ప్రయాణం. ఆ ప్రయాణంలో ఆ శ్రమలోయలో నీకు నిరీక్షణ ఇస్తాను అని అంటాం. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చాలు, ధైర్యమును విడిచిపెట్టకుడి. ముందు నుండి చదవాలి. 30 స్త్రీలు మృతులైన ఓకే. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. అంటే శ్రమలో ఉన్నప్పుడు, శ్రమే జీవితం అయినప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామంటే ధైర్యాన్ని కోల్పోతాం కదా. బాధలో ఉన్నాము, దుఃఖంలో ఉన్నాము, ఎన్నో సంవత్సరాల నుండి ఆ యొక్క లోయలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. శ్రమ అనే లోయలో జనరల్గా మానవులుగా, మనుషులుగా ఆ ధైర్యాన్ని మనం కోల్పోతాం. కానీ ఏమంటున్నాడంటే, నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టుకోకు, నీకేం జరుగుద్దంటే గొప్ప బహుమానం. ఒక బహుమానం కాదు, గొప్ప బహుమానం ఇస్తా అంటున్నాడు. చూడండి, దేవుని యొక్క ఆలోచన చూస్తే వీ మస్ట్ గో త్రూ ద సఫరింగ్స్. మనం ఖచ్చితంగా శ్రమలో కూడా వెళ్ళాలి. ఆ టైంలో ధైర్యంగా ఉండాలి. తర్వాత నీకు గొప్ప బహుమానాన్ని ఇస్తానంట. అంటే ఆయన ఆలోచన మనం గమనిస్తే, అది కొన్నిసార్లు మనం అది అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టుద్ది. 32వ వచనం చదవండి. అదే అధ్యాయం 32.
అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకమునకు కొనుడా కొనకుడే. ఏంటండి చూసారా? అంటే జనరల్ మనం ఏమంటే అప్పుడు పాత రోజులు ఆ టైంలో నేను చాలా భయంకరంగా నేను దరిద్రంలో ఉన్నాను, దుష్టత్వంలో ఉన్నాను, నేను అమ్మో ఆ రోజులు మాత్రం గుర్తు చేసుకోవండి, గుర్తు చేసుకోకూడదండి అంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తోంది? గుర్తు తెచ్చుకోండి అంటుంది. ఏంటి అక్కడ లాజిక్ ఏంటి ఇక్కడ చూడండి. అంటే ఇందా మనం చూసాం ఎలాంటి పిల్లలు మనం, అబద్ధమాడే పిల్లలు, విశ్వాసం లేని పిల్లలు, తిరుగుబాటు చేసే పిల్లలు, భ్రష్టులు, లోబడని పిల్లలు. మనల్ని ఆ టైంలో అలా ఉన్న మనల్ని ఏం చేశాడు? ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. మరి గుర్తు చేసుకోకపోతే ఎట్లా? అప్పుడు ఎలా ఉన్నామో గుర్తు చేసుకోకపోతే ఎట్లా? అదే దేవుని వాక్యం చెప్తా ఉంది. గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు అలా ఉన్నాము, దేవుని యొక్క కృప వలన ఈ రోజున మేము ఇలా ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ వల్ల ఈ రోజున ఇలా ఉన్నాం. కాబట్టి తెచ్చుకొనుడి అని అంటున్నాడు. అంటే శ్రమగల లోయ దేనికి దారిస్తుంది? నిరీక్షణ అనే ద్వారమునకు ఆ ద్వారాన్ని మనకు ఏర్పాటు చేస్తుంది. నిరీక్షణ ద్వారం. ఆ లోయలో గుండా చూసినప్పుడు ఒక హోప్తో, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ హోప్. నిరీక్షణ కలిగిన దేవుడు, నిరీక్షణకు ఆస్పాదం కలిగిన దేవుడు. ఇది చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినాలని నేను చెప్తా ఉన్నాను. శ్రమగల లోయలో నిరీక్షణ ద్వారం చేస్తానంట. అసలు శ్రమలో ఉన్నప్పుడు మనం ఉంటుందండి. ఎలా ఉంటుంది అసలు మన పరిస్థితి? ఎలా ఉంటుంది? ఒకసారి యోనా యొక్క పరిస్థితి ఎలా ఉంది? చేప కడుపులో ఉన్నప్పుడు, ప్రభా నా పని అయిపోయింది, ఇంకా ఇట్స్ ఓవర్, నా టైం అయిపోయింది, నా పని అయిపోయింది, నేను పాతాళంలో నాకేం కనపట్లేదు, అసలు అంత చీకటిగా ఉంది, అంత నేను మరణమైపోతున్నాను అనే ఆ లోయలో దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఆ లోయలో చూస్తే నీకు నిరీక్షణ ద్వారం కనపడుద్ది అంటాడు. నీకు నిరీక్షణ ద్వారం. చూస్తున్న శ్రీమైన దేవుని బిడ్డ, మనం అది ఒకసారి చదువుతాం. 32 వచ్చిన ఒకసారి చదవరా? అయితే వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన పోరాటమును సహించిన పూర్వపు దినములు జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. తెచ్చుకోమంటున్నాడు దేవుడు. శ్రమలో ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? ఆ శ్రమలోయలో నుండి నీకు ఒక నిరీక్షణ ద్వారాన్ని చూపెడుతున్నాను చూడు అంటున్నాడు. చూసారా? ఇప్పుడు ఈ రోజున మీకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ శ్రమలో ఉన్న ఒక టైము మనకి 10-19 అయింది. మీరు ఎంతమంది స్త్రీల గురించి చెప్పమంటే అంతమంది స్త్రీల గురించి ఈరోజు నేను మాట్లాడాను. టైం చెప్పండి. నా 10:30కి అయిపోవాలంటే ఒకరే, ఇద్దరైతే 10:45. మీరు టైం చెప్తే టైం ప్రకారం నేను వెళ్తాను. అంతే కదా? ఓకేగా? రైట్. నా ముందు 4 ఉన్నారు. ఆ 4 గురించి మనం మాట్లాడదాం. మీరు 4 ఉన్నారు కదా, ఇక్కడ కూడా 4 ఉన్నారు. ఆ 4 గురించి మాట్లాడదాం. సరేనా? రైట్. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు గాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. చాలు.
ఎవరేమా శరీరం ఎలా ఉంది కదా? మృతతుల్యమైన దేశములో నుండి దేవుడు ఏం చేశాడు? ఒక వాగ్దాన దేశాన్ని తెచ్చాడు. నువ్వు మరణిస్తున్నావు నీ శ్రమను బట్టి, నీ యొక్క దుఃఖాన్ని బట్టి. అయ్యో నేను మరణించాను, నా జీవితం అయిపోయింది, ఇంకా నాకు హోప్ లేదు, నాకు నిరీక్షణ లేదు అని అంటే, ఆ శ్రమగల లోయలో నుండి దేవుడు ఎలాగ నిరీక్షణ ద్వారం నేను ఇస్తానన్నాడో, మృతతుల్యమైన ఆ శరీరములో నుండి ఒక గొప్ప దేశాన్ని తీసుకొచ్చాడు దేవుడు. ఆమె శారా ఎలా? ద మదర్ ఆఫ్ పీపుల్, జనములకు తల్లి. చూడంటే ఇక్కడ శారా యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆ కింద చూస్తే అవిశ్వాసములను దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. ఒక్కసారి శారా పరిస్థితి మనం ఆలోచిద్దాం. ఎన్నేళ్ళండి శారాకి? ఎన్నేళ్ళప్పుడు కదా? ఎన్నేళ్ళప్పుడు? 90. ఇస్సాకుకి జన్మనిచ్చే టయానికి ఆమెకి 90 సంవత్సరాలు. ఒక్కసారి ఆలోచిస్తే ఇది ఎప్పటి సంగతి? ఆల్మోస్ట్ 4,000 సంవత్సరాల క్రింద మాట ఇది. అప్పుడు సమాజం ఎలా ఉండుంటుంది? 90 సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉంటే ఎలా ఉండుంటుంది? ఎవరైనా బయటకు వచ్చేవాడు, ఆమె వెళ్తూ ఉంటే ఎవరైనా వచ్చేవాళ్ళ ముందు దీని మొహం చూశాను. ఎవరి మొహం ఉంటుందా? మరి అలాగనే వాళ్ళ బంధువుల పరిస్థితి చూసి ఎంతో భయంకర. అంటే ఆల్మోస్ట్ శరీరం కూడా ఇట్స్ నాట్ డిజర్వ్ టు గివ్ లేకపోతే ఫెర్టిలిటీ, ఆ యొక్క జన్మ ఇవ్వడానికి తగినంత అనుభవం కానీ శరీరం కానీ లేని పరిస్థితి, ఆల్మోస్ట్ మృతతుల్యమైంది. అప్పుడు దేవుని కృపను బట్టి అప్పుడు చాలా బలంగా ఉండేవాళ్ళు అక్కడ ఆ టైంలో. కానీ అక్కడ దేవుడు రాయించిన ఆ మాటను చూస్తే మృతతుల్యమైనట్లుగాను శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించాను. నేను ప్రభువా ఈ సమయంలో నాకేమి ఆ పిల్లలు పుడతారు ప్రభు అని దేవుడితో నా మాట అంటే బయటకు వెళ్ళలేదు కానీ మనసులో అనుకున్నాను. ఆ రోజున తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాం యొక్క గృహాన్ని దర్శించినప్పుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మరి నెక్స్ట్ ఇయర్ ఈ టయానికి నువ్వు గర్భాన్ని ధరిస్తావు, ఒక బిడ్డని నీ యొక్క ఒళ్ళో నేను చూస్తాను అని అన్నప్పుడు ఆమె నవ్వింది. ఎందుకు నవ్వింది? ప్రభా ఈ సమయంలోనా, ఈ వయసులో ఇది సాధ్యమా? కానీ ఆయన ఇచ్చిన వాగ్దానం, శ్రమగల లోయలో నిరీక్షణ ద్వారం నీ కోసం ఏర్పాటు చేశాను. ఒక స్త్రీని దేవుడు ఆ లోయలో గుండా నిరీక్షణ ద్వారంలోకి తీసుకెళ్ళడానికి ఎంచుకున్నది ఎవరంటే ఒక స్త్రీని ఎంచుకున్నాడు. అంటే స్త్రీ దేవుని దృష్టిలో బలహీనమైన ఘటం, కానీ బలమైన విశ్వాసము కలిగిన స్త్రీగా దేవుడు ఆమె ఉంచాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు. ఈ పక్కన వాళ్ళే నిన్ను నిందిస్తూ ఉంటారు, నీ సొంత బంధువులే నిన్ను నిందిస్తే ఏమీ చేయలేని పరిస్థితి. నీ యొక్క అన్న, అక్క, చెల్లి, తమ్ముడు కూడా నిన్ను నిందిస్తూ ఉంటారు. ఇది చాలా ఎన్నో మాటలు. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం చూస్తే శారమ్మ ఆమె జీవితంలో ఆ పదాన్ని చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది.
మృతతుల్యమైనట్లుగా శారా గర్భమును ధరిస్తుందా? ఆ శరీరం ఆల్మోస్ట్ షీఈస్ రెడీ టు డై. దేనికి అర్హత లేదు, బిడ్డలకి లేకపోతే గర్భాన్ని ధరించడానికి అర్హత లేని శరీరముగా ఉన్న ఆ శరీరము, మృతతుల్యమైన ఆ శరీరం నుండి దేవుడు ఒక వాగ్దాన దేశాన్ని, ఆ వాగ్దాన దేశమే, ఆ వాగ్దాన పుత్రుడు ఎవరండి? ఇస్సాకు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఇంకో పేరేంటో తెలుసా? వాగ్దాన పుత్రుడు. దేవుడు చెప్పాడు మరుసటి సంవత్సరం ఈ దినము కల్లా ఈ గర్భంలో బిడ్డ ఉంటాడు. అదే వాగ్దానం. ఆ వాగ్దాన్ని నెరవేర్చాడు. అందుకని ఏం చేయాలి? దేవుణ్ణి మనం స్తుతించాలి ప్రియులారా. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే. నా ప్రియమైన దేవుని పెట్టారా, వాగ్దానాలు నెరవేరలేదే, ఈ సంవత్సరం వాగ్దానం నెరవేరలేదే, పోయిన సంవత్సరం నెరవేరలేదే అని ఏం చేస్తూ ఉంటాం? అనుమానిస్తూ ఉంటాం. ఆయనకి ఎప్పుడు ఇచ్చాడండి వాగ్దానం దేవుడు? 75 సంవత్సరాలు అప్పుడు ఇచ్చాడు వాగ్దానం. ఎప్పుడు ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరింది? 25 సంవత్సరాలకి నెరవేరింది. ఆయన ఎవరు? నమ్మదగిన వాడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చేవాడు, మాట తప్పని వాడు. మనుషులైతే మాట తప్పుతారు, మనుషులైతే మాట తప్పుతారు. ఈరోజు ఈ మాట చెప్పి రేపు వేరే మాట చేస్తారు. కానీ ఆయన మాట తప్పని దేవుడు. నా ప్రియులారా, వాగ్దానములనిచ్చి నెరవేర్చిన దేవుడు. చూడండి ఒకసారి ఇస్సాకు ద్వారా ఏం జరిగింది, తర్వాత యాకోబు ద్వారా 12 గోత్రాలు, ఒక గొప్ప దేశం, ఒక గొప్ప దేశం ఇజ్రాయెల్ దేశం. ఎవరి ద్వారా జరిగింది? ఒక మృతతుల్యమైన శరీరములో నుండి నిరీక్షణ అనే ద్వారము ద్వారా దేవుడు ఆ దేశాన్ని నిర్మించాడు. చనిపోతున్నావా? బాధపడుతున్నావా? నీ శ్రమల గురించి, నీ వేదన గురించి, నీ అవమానం గురించి బాధపడుతున్నావా? వద్దు. శారాని చూడు. స్త్రీని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? సహనశీలి. స్త్రీ దేనికి అనుకున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆమె చాలా సహనముతో తన కుటుంబాన్ని కట్టుకునే స్త్రీ. మీరు సామెతల చివరి అధ్యాయంలో చూస్తే ఆమె గురించి చాలా చక్కగా, స్త్రీ గురించి చాలా చక్కగా దేవుడు మాట్లాడతాడు. మృతతుల్యమైన దేశములో నుండి నా ప్రియమైన దేవుని పెట్టారా, దేవుడు ఒక దేశమునకు జన్మనిచ్చాడు. రెండవ స్త్రీని చూస్తాం ఒకసారి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 3వ వచనం. దేవుడైతే చక్కగా దేశాన్ని ఇచ్చాడు, కానీ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి ఏం జరిగింది? ఆ దేశము శాపగ్రస్తమైన దేశముగా, మరి ఒకరి అధికారము కిందకి బానిసలుగా వెళ్ళిన దేశం. బానిసత్వంలో ఉన్నారు, స్వేచ్ఛ లేదు. ఇప్పుడు చదవమ్మా 2వ అధ్యాయం 3వ వచనం. తరువాత ఆమె వాటిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును గీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని యొక్క దూరముగా నిలిచి ఉండెను. ఇది ఎవరి ప్రణాళిక అండి?
దేవుని ప్రణాళిక. ఏం జరుగుతుంది అక్కడ? ఒక శాసనం ఒకటి వచ్చింది. ఏంటో తెలుసా? ఆ మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఒక శాసనం వచ్చింది. ఏంటి? ఈ ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు మన దగ్గరకు వచ్చి 430 సంవత్సరాలు వీళ్ళు మన దగ్గర ఉన్నారు. వీళ్ళెంత బలవంతులుగా ఉన్నారు, తెలివిగలవారు. వీరిని మనం ఇలా ఉండనిస్తే వీళ్ళు మన మీద అధికారం చలాయిస్తారు, వీళ్ళు ఎలాగైనా అణిచివేయాలి అనేసి ఒక శాసనం వచ్చింది. ఏంటో తెలుసా? మగపిల్లవాడిని ఏం చేయాలి? చంపేయాలి. శాసనాన్ని ఎవరైనా తీసేయగలరా? ఇంట్లో యజమాని శాసనాన్ని మాత్రం వెంటనే తీసేస్తారు. ఇది రాజ్యశాసనం, ఇది రాజ్యశాసనం. రాజ్యశాసనానికి ఇంకా గుర్తు ఎవరంటే, అక్కడ సింహపు బోనుల్లో దానియేలుని ఎవరైతే ప్రార్థన నాకు విజ్ఞాపన చేయకుండా ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా సింహం బోన్లో వెయ్యాలి అని శాసనం చేసినప్పుడు, చాలా ప్రియమైన వాడు, రాజుకు చాలా ప్రియమైన వాడు దానియేలు. కానీ ఆ శాసనాన్ని ఎవరు కూడా తీసివేయలేని పరిస్థితి. కానీ ఇక్కడ కూడా ఒక శాసనం వచ్చింది. ఏంటంటే రాజు శాసనాన్ని ఎవరు కూడా ధిక్కరించడానికి లేదు. కానీ దేవుడు ఆ శ్రమ గల లోయలో నుండి నిరీక్షణ ద్వారాన్ని ఏర్పాటు చేసిన దేవుడు, అలానే గొప్ప బహుమానాన్ని ఏర్పాటు చేసిన దేవుడు. ఇజ్రాయేల్ దేశంలో ఆ దేశాన్ని ఏర్పాటు చేసి ఆ దేశ ప్రజలందరూ కూడా ఐగుప్తులకు వెళ్ళినప్పుడు వారిని విడిపించటానికి, టు గెట్ రెడెంప్షన్ ఫ్రమ్ ఈజిప్ట్. చూసారా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ రెడెంప్షన్ చేయడానికి ఎవరిని ఎన్నుకున్నాడంటే ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఏం పేరమ్మా ఆమె పేరు? పేరు మోషే వాళ్ళ అమ్మ యోకెబెత్. చూసారా? ఒక స్త్రీని ఎన్నుకున్నాడండి. స్త్రీని ఎందుకు వాళ్ళ నాన్న పిలవచ్చుగా. స్త్రీకి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, దేవుని యొక్క స్థానంలో నా ప్రియమైన దేవుడు పెట్టారా, ఆమె ఏదైనా భరించగలదు అనేసి. భరించగలిగిన స్త్రీ యోకెబెతుని ఎన్నుకోవటంలో ఉన్న గొప్ప ఆ యొక్క ఆధిక్యత ఏంటంటే, ఆమెకు ఆలోచన చూడండి. ఇంతమంది చంపేయమంటున్నారు, నేను ఎలా కాపాడాలని ఆ జమ్ము పెట్టి తీసుకురావడం, ఆ జమ్ము పెట్టిలో ఆ కీలు పూయడం, మరి దాన్ని కప్పడం. అంటే అక్కడ కూడా చూస్తే ఒక నిరీక్షణ. ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో ఈ పెట్టెను చూస్తారు, ఆ పెట్టెలో నా బిడ్డను రక్షిస్తారని ఆ నిరీక్షణ. దుఃఖంలో శ్రమలో, అయ్యో నా బిడ్డను నేను కోల్పోతానని, నా బిడ్డ నాకు దూరం అయిపోతానని, మరి ఎవరు పట్టుకుంటారు, ఎవరు పెంచుతారు ఈ బిడ్డని అనే ఆ యొక్క దుఃఖంలో ఉన్న సమయంలో కూడా దేవుడు ఒక నిరీక్షణ ఏంటంటే, ఆలోచన ఇచ్చి ఆ జమ్ము పెట్టిని తయారు చేయడం, ఆ జమ్ము పెట్టిలో ఆ బిడ్డని పంపడం. చూసారా? అంటే దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు కూడా నెరవేరకుండా ఉండదండి. శ్రమగల లోయ. ఎవరైనా విడిచిపెడతారా చెప్పండి? చిన్న బిడ్డను ఎవరైనా విడిచిపెడతారా? ఏ స్త్రీ కూడా విడిచిపెడతా నాకు తెలుసు. ఎవరైనా విడిచిపెడతారండి? కానీ ఈ బిడ్డ విడిచిపెట్టింది. ఎందుకు? నిరీక్షణ. దేవుని ప్రణాళిక, ఒక నిరీక్షణ. నా బిడ్డను ఎవరో ఒకరు కాపాడతారు, నా బిడ్డను ఎవరో ఒకరు పెంచుతారు, నా దగ్గర లేకపోయినా పర్వాలేదు. ఇందాకేమో మృతతుల్యమైన శరీరంలో నుండి ఒక దేశాన్ని ఉద్భవించిన దేవుడు, ఒక దేశాన్ని జన్మింపచేసిన దేవుడు. ఈ సమయంలో చూస్తే ఒక గట్టు పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. రాజు శాసనాన్ని ధిక్కరించడమే. ఒక విధంగా ఆ జమ్ము పెట్టలో దాయటం రాజు శాసనాన్ని ధిక్కరించడమే. మరి రాజు శాసనాన్ని ధిక్కరించే విధముగా ఆ విధంగా ఆమెను ప్రేరేపించి ఒక గొప్ప దేశాన్ని విడుదల చేయటానికి వాడుకున్నది ఎవరినాయంటే ఒక స్త్రీని. ఆమె యోకెబెతు. మోషే వాళ్ళ అమ్మ. The biggest story of redemption comes from a lady known as Jephthah.
బిగ్గెస్ట్ స్టోరీ ఆఫ్ రెడెంప్షన్. చూసారా, అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ హోప్. నిరీక్షణకు ఆస్పాదము కలిగిన దేవుడు, నిరీక్షణ ద్వారాన్ని తెరిచిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎందుకు మనం ఈ యొక్క గొప్ప స్త్రీల గురించి మనం మాట్లాడుతున్నామంటే, దేవుడు వాళ్ళని ఎన్నుకున్న విధానం బట్టి వాళ్ళు విధేయత చూపించిన విధానం, ఇది చాలా ప్రాముఖ్యం. విధేయత చూపని స్త్రీలు కూడా ఉన్నారు. ఇప్పుడు అవసరం లేదు వాళ్ళు మనకి కదా. ఢిల్లీలో కానీ, ఎస్పీలు కానీ కదా చాలా మంది ఉన్నారు. విధేయత చూపించిన వాళ్ళని ఎలా చేశారో అది ఇంకోసారి మాట్లాడదు, ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి యొకెబెత్ అనే ఒక సామాన్యమైన స్త్రీ, ఒక గొప్ప దేశాన్ని, దేవుడు జన్మింపజేసిన దేశాన్ని విడుదల చేయడానికి ఆయన వాడుకున్న స్త్రీ అంటే ఒక సామాన్యమైన స్త్రీ. ఆమె యొకెబెత్, ఒక సామాన్యమైన స్త్రీ. ఆమె ఫరో కుమార్తె కాదు, పెద్ద రాజవంశంలో పుట్టలేదు, పెద్ద ధనిక వంశంలో పుట్టలేదు. ఒక నార్మల్ లేడీ, సామాన్యమైన స్త్రీ. చూసారా, వెన్ వి ఒబే గాడ్, దేవునికి విధేయత చూపిస్తే దేవుడు ఎలా ఎదుగుతున్నాడో మనం గమనించవచ్చు. నిజంగా అక్కడ పరిస్థితులు చూస్తే చాలా భయం వేస్తుంది. నాకు కూడా చదవాలంటే ఒకసారి చదువుదాం, మరలా ఒకసారి చదువుదామా. నిర్గమాకాండం 2వ అధ్యాయం ఫస్ట్ నుండి మనం చూస్తే, స్త్రీ గర్భవతి కుమారుకొని వాడు సుందరుడైన చూచి 3 నెలలు వానిని దాచాడు. ఎందుకు దాచాల్సి వచ్చింది? మొదటి అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీల మంత్రసాంతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రస్థాని పని చేయొచ్చు, వారిని కాంపు పీఠం మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకునియడి. ఇక్కడ ఏం జరిగింది? మగ పిల్లల్ని చంపాలి. ఇక్కడ ఏం జరుగుతా ఉంది? 2వ వచనం 2:2లో వాడు సుందరుడై ఉండడు చూచి 3 నెలలు వానిని దాచెను. అంటే రాజు ఆజ్ఞలకు కూడా ఏం జరిగింది? ఈమె ధిక్కరించింది. ఎందుకు ధిక్కరించింది? గొప్ప దేశం విడుదల పొందటానికి, విమోచన పొందటానికి ఆమె ధిక్కరించింది. పర్వాలేదు, నాకు ఏమైనా పర్వాలేదు. ఒకవేళ ఆ విషయం ఎప్పుడు తెలియదు కూడా, తెలుసంటారా? నేను చేసిన ఈ సాహసం వల్ల, నేను చేసిన ఈ త్యాగం వల్ల రేపటి రోజున ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళకి విముక్తి రాబోతా ఉంది ఐగుప్తు నుండి అనే విషయం కూడా ఆమెకు తెలిసి ఉండదు. కానీ దేవుని ప్రేమించిన స్త్రీ, దేవునికి విధేయత చూపించిన స్త్రీ, దేవునికి విధేయత చూపించిన స్త్రీ. కాబట్టి చూసారా, ఒక దేశాన్ని జన్మింపజేశాడు. ఆ దేశం యొక్క అవిధేయత వల్ల, ఆ దేశం యొక్క తిరుగుబాటు వల్ల మరి బానిసత్వంలోకి వెళ్ళిన వాళ్ళని విడిపించటానికి దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఆమె ఒక నీ జీవితంలో, నీ కుటుంబంలో అటువంటి బానిసత్వం ఏమన్నా ఉంటే, నీ పిల్లలు, నీ బంధువులు, నీ భర్త, నీ భార్య ఏదైనా బానిసత్వంలో ఉంటే నువ్వే పని కట్టుకొని ప్రార్థన చేయాలి. దేవుడు విడుదల చేస్తాడు. నీవే. ఏం వాళ్ళు ఆమె ఎందుకు అనుకోలేదు? ఒక స్త్రీని ఎన్నుకున్నాడు దేవుడు. ఆమె ఇక్కడ చూస్తే 2వ వచనంలో చూస్తే, ఆ స్త్రీ గర్భవతి కుమారుకని వాడు సుందరుడై ఉన్నాడు చూసి 3 నెలలు వాడిని తరువాత ఆమె వాడిని దాచలేక, నా వల్ల కాదు అంటే she herself take initiative that ఆమె ఆ ఇనిషియేటివ్ తీసుకొని ఆ బిడ్డ నేను దాయాలి, ఎలాగైనా కానీ వీడు బ్రతకాలి, నా చేత దేవుడు తీసుకొచ్చిన వీడు బ్రతకాలి అనే ఒక నిరీక్షణతో. శ్రమ ఉంది, దుఃఖం ఉంది, అవమానం ఉంది,
కానీ దేవుడు ఆమెను వాడుకున్నాడు. ప్రియారా, నీ జీవితంలో నీ కుటుంబంలో శ్రమలు ఉన్నాయా? శ్రమలు లేవా? శ్రమలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. కానీ దానికి ఒక మార్గం ఉంది. ఏంటది? నిరీక్షణ ద్వారం నీ కోసం ఉంచాడు. ఒకసారి గుర్తు చేస్తాను మరలా. చదవండి. హోషియా 2:15, 720 అనుకుంటా, 720 పేజ్. హోషియా 2:15 ఒకసారి చదవండి. అది మరలా మిమ్మల్ని దాన్ని తోడుకొని వచ్చి ఆకోరు లోయలో నిరీక్షణ ద్వారముగా చేసాను. చూసారా? నిరీక్షణ లేదు. నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నన్ను ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేదు, ఇంక నా లైఫ్ అయిపోయింది అని నువ్వు బాధపడుతూ ఉన్న ఆ స్థితిలో ఉన్నప్పుడు నో, తెలుసుకో, ఐ గాడ్ ఆఫ్ హోప్. నేను నిరీక్షణ కలిగిన దేవుడిని, నిరీక్షణకు ఆస్పాదమైన దేవుడిని. నీవు నా వైపు చూడు, నేను నీకు ఆ శ్రమ నుండి విడుదల చేస్తాను అనేసి దేవుడు ఎంత చక్కగా మరి యొక్క ఏ శ్రమ అండి? ఆమెకున్న శ్రమ ఏంటి? నా బిడ్డ నేను కోల్పోతారా? 9 నెలలు నేను బిడ్డను మోసి మరి ఆ గర్భాన్ని ధరించి తర్వాత దేవుడికి ఆ బిడ్డకి జన్మనిచ్చి ఈ రాజు యొక్క శాసనం వల్ల నా బిడ్డను కోల్పోతాననే శ్రమ, అనే దుఃఖం ఉన్నప్పుడు నా ప్రేమను దేవుని పెట్టారా? మరి చూడండి, దేవుడు ఒక నిరీక్షణ ఆ ద్వారాన్ని తెరిచాడు. ఆ ద్వారంలో మనం వెళ్ళడానికి ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. అది రెండవది. ఏంటంటే అది మొదటేమో ఒక దేశానికి జన్మ, రెండవది ఆ దేశానికి విడుదల వచ్చింది. అదే ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క అధికారం కింద బానిసలుగా, దాసులుగా ఉండి ఎటువంటి స్వేచ్ఛ లేకుండా జీవిస్తున్న వారిని దేవుడు విడుదల చేయడానికి నా ప్రియమైన దేవుడు పెట్టారా? ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఆమె యొక్క మూడో స్త్రీ గురించి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకాలను వచ్చి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటి నా నేను. చాలు. ఎవరండి మా? ఎటువంటి స్థితిలో ఉంది అన్న ఎటువంటి స్థితిలో ఉంది కదా? ముందు విసుకొచ్చిందంట. ఎందుకంటే పక్కన బాంగలు ఏదో ఒకటి అంటారు కదా, విసుకొచ్చేసింది. బాంగలు ఏదో ఒకటి అంటారు. చూడండి ఇక్కడ 1వ అధ్యాయంలో 6వ వచనం. యెహోవా ఆమెకు సొంత లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె ఊరియకు పెట్టిన ఆమెను విసిగించుటకై. విసుకొచ్చింది, తర్వాత కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత జనలకు కోపం దేనికి దారి తీస్తుంది? పాపానికి దారి తీస్తుంది. అంటే ఒక స్త్రీ, దేవుని యొక్క ప్రణాళికలో ఒక స్త్రీ ఏ విధంగా ఉంటుందంటే, ఆ కోపము తర్వాత ఏమైందంటే ఆమె బహు దుఃఖాక్రాంతురాలైంది. దుఃఖం వచ్చేస్తుంది. ఏడుస్తావు. నానేమల్లా పెన్ను నాన్న ఏం అనట్లేదండి. ఆమె యొక్క ఏమంటాం, అవునా? ఓకే. ఆమె ఏం అనట్లా, అనకుండా దుఃఖపడతా ఉంది. ఆ దుఃఖం ఎక్కడ? యెహోవా సన్నిధిని దుఃఖాక్రాంతులై వచ్చి ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చొచ్చు. 10-11. 1వ అధ్యాయం 10వ వచనం 11. ఏం చేస్తా ఉంది? ఎక్కడికి వచ్చింది?
దుఃఖాక్రాంతులై పక్కింటికి వెళ్ళి వెళ్ళా. ఇంట్లో వాళ్ళు తిరిగితే పక్కింటికి వెళ్ళి కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి ఏం పని ఉండదు. మా ఆయన ఎట్లా, మా అత్త ఎట్లా, మా అన్న ఎట్లా, మన్న ఎట్లా, మా అమ్మ ఎట్లా, ఏమైనా వెళ్ళిందా, పక్క వెళ్ళిందా, పక్కవాడికి ఏమైనా చెప్పిందా పోయి? మన కుటుంబంలో పరిస్థితి ఎలా ఉండాలి ఇక్కడే నేర్చుకోవాలి మనం. మన కుటుంబంలో ఏమన్నా ఉంటే తన కుటుంబంలోనే అవి పరిష్కరించుకోవాలి. కానీ పక్కవాడికి వెళ్ళి చెప్పేవాళ్ళకి ఏమైంది? నీ పొరవే పోద్ది, నీ పొరవే పోయేది, వేరే వాళ్ళది కాదు. వాళ్ళు నువ్వు చెప్పినట్టు చక్కగా వింటారు. ఓహో అవునా, కాదులే, ఎలా కాదులే, పక్కకు పోయి వీళ్ళకి ఇలానే అవ్వాలే కదా, ఇలానే అవ్వాలే. చూసారా? కానీ ఇక్కడ ఏం చేసిందంటే దేవుని సన్నిధికి వచ్చి, అంటే దేవుని బిడ్డగా ఉన్న స్త్రీలు చేసే పని ఇది. పక్కింటికి వెళ్ళరు, ఎవరికి చెప్పరు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తా ఉంది. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఆమెను చూశాడు. ఆమె చూసిన తర్వాత ఇంకొంచెం ఏం చేస్తాడు? 16లో చూస్తే, 16వ వచనంలో చూస్తే, బహు దుఃఖాక్రాంతులై, నెక్స్ట్ ఏంటి? నిట్టూర్పులు విడుస్తుందంట. నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినెను. నిట్టూర్పు విడుస్తాం. ఆ పరిస్థితి ఇంతేనేమో, ఏం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని అనుకుంటా ఉన్న సమయంలో ఆ ప్రేమైన దేవుని పెట్టారా, ఆ కింద వచ్చిన చూస్తే చదవమ్మా స్వరూపాది 1వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదువు. 17వ వచనం చదువు. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, విసుగుగా ఉంది, కోపంగా ఉంది, దుఃఖంతో ఉంది, నిర్దూర్పులు విడుస్తా ఉంది. ఆ నిర్దూర్పులో నుండి ఏం జరిగిందంటే, ఆ మిక్కుతమైన ఆయాసంలో నుండి, ఆ మిక్కుతమైన దుఃఖంలో నుండి, ఆ మిక్కుతమైన ఆ యొక్క బాధలో నుండి, ఆ మిక్కుతమైన శ్రమలో నుండి దేవుడు ఆ దేశానికి ఉజ్జీవం తీసుకొస్తున్నాడు అన్న విషయం అన్నకు తెలియదు. అన్న ప్రార్థించినప్పుడు, సమయంలో పుట్టినప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, న్యాయాధిపతులు కూడా లేరు అక్కడ. స్తబ్దత, నిశ్శబ్దంగా ఉంది ఇజ్రాయేల్ ప్రజ. ఇజ్రాయేల్ దేశం నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవరు న్యాయాధిపతులు లేరు. ఆ సమయంలో ఒక రివైవల్ తీసుకురావాలి. ఆ రివైవల్ తీసుకురావడానికి ఎవరు ఎన్నుకున్నాడంటే దేవుడు హన్నాను ఎన్నుకున్నాడు. ఆ హన్న వెంటనే ఎవరు తీసుకొచ్చిందా? శ్రమలోయలో గుండా వెళ్ళిందండి అన్న. నీ జీవితంలో కూడా ఆ శ్రమలోయలో నువ్వు ప్రవహిస్తూ ఉంటే, నువ్వు జీవిస్తూ ఉంటే నీకు నిరీక్షణ ఇచ్చే దేవుడు, నిరీక్షణకు ఆస్పాదమైన దేవుడు. అయ్యో నా జీవితం అయిపోయింది, నా ఫ్యామిలీ ఏంటి ఇలా ఉంది అని ఒకడు అనుకున్నావో, అలా కూడా అలా ఉంది. నిట్టూర్పులు, కోపం, విసుగు, దుఃఖం. కానీ దానిలో నుండి ఏలీ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. సరే, ఆ గొప్ప బహుమానం ఏంటంటే గొప్ప బహుమానం. అక్కడ చూస్తే అన్న యొక్క పరిస్థితి చూస్తే, అర్థమైన దేవుడు పెట్టారా, ప్రభా నేను నీ కొడుకు నా బిడ్డని ఇస్తాను. ఆ బిడ్డ ద్వారా ఒకసారి సమయంలో జీవితాన్ని చూస్తే, సమయంలో ఆయన రాజులను అభిషేకించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని దేవుడు ప్రజల చేత, సొంత బంధువుల చేత తిరస్కరించబడిన ఆ స్త్రీని ఎన్నుకున్నాడు. చూశారు? ఆ స్త్రీని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఆమె దేవుని దగ్గర గడిపింది. ప్రజల దగ్గర గడపల, దేవుని దగ్గర గడిపింది. దేవుడు ఆమె ప్రార్థనని ఆలకించాడు. మళ్ళీ ఒకసారి చూద్దామండి ఆ మాట. 17వ వచనం మళ్ళీ చూద్దాం. 1వ అధ్యాయం 17వ వచనం.
అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను మీ దృష్టికి కృప నొందును గాక. చూసారా ఎక్కడండి ఆమె ఎంత దుఃఖంలో ఉందో ఒకసారి ఆలోచించండి. స్త్రీలుగా మీకు తెలుసుగా, ఒక స్త్రీ అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసుకోండి. ఆ ప్రియమైన దేవుడు పెట్టాడు. దేవుడు ఎంతగా వాడుకున్నాడంటే అంతగా అందాన్ని వాడుకున్నాడు. 4వ వ్యక్తిని చూస్తామా? 4వ వ్యక్తిని చూస్తాం. లోక శుభవార్త 1వ అధ్యాయం 30-31 వచ్చిన. లోక శుభవార్త 1వ అధ్యాయం 30-31. నీవు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండదని చెప్పారు. 4వ స్త్రీ అండి ఎవరు? మరియమ్మని ఆ విధంగా ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే అమాయకురాలు మరియమ్మ. అక్కడ వచ్చి దూత వచ్చి చెప్పినప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భాన్ని ధరిస్తావు, దీని ద్వారా క్రీస్తు ప్రభువు వస్తారంటే, అయ్యో ఇది ఎలా సాధ్యం, నేను పురుషుణ్ణి ఎరగనే. చూడండి, హౌ షీ వాస్ ఇన్నోసెంట్, ఎంత అమాయకురాలు, అట్లానే ఎంత విధేయత. వెంటనే ఏమైనా జరిగిందా? మరియమ్మ గారు 9 నెలలు పోసారా గర్భాన్ని? మొయలేదా? పోసారు కదా. ఆ 9 నెలలు ఎవరైనా వస్తే, ఎదురుగా వస్తే ఎన్నో అవమానాలు జరిగి ఉంటాయి. ఎన్నిసార్లు అవమానించుంటారు కదా కదా. అయితే అవమానములో నుండి, అతి భయంకరమైన వాతావరణంలో నుండి ప్రపంచానికి రక్షణ తీసుకురావడానికి ఆయన మరియు ఎన్నుకున్నాడు. నిజంగా ఆమె చేసిన ఆ యొక్క విధేయత కానీ, చూపిన విధేయత కానీ, అవమానాలు భరించిన విధానం కానీ చూస్తే ఆశ్చర్యం వేస్తాం. ఆశ్చర్యం వేస్తాం. ఎంత అవమానం, ఎంత అవమానం అంటే, ఒక ప్రపంచానికి, ఈ మానవాళికి రక్షణ రావాలి అంటే ఆమె భరించిన ఆ అవమానం నిజంగా దీనికంటే అది చాలా తక్కువ అని భావించింది. అవమానం రావచ్చు, నిందలు రావచ్చు, కానీ నా గర్భాన్ని దేవుడు వెతుకున్నాడు ప్రపంచానికి రక్షణ తీసుకురావడానికి. నేను ఎన్నైనా భరిస్తా, నేను ఎన్ని అవమానాలైనా నేను భరిస్తాను అని నిజంగా మరియమ్మ గారు చూపిన ఆ విధేయతని. మీ కుటుంబంలో కూడా విజయం రావాలంటే అవమానాలు భరించాల్సిందే. మీ కుటుంబంలో కూడా సక్సెస్ రావాలంటే యూ మస్ట్ గో త్రూ ద ఫెయిల్యూర్స్. అపజయాలు గుండా వెళ్ళాల్సిందే. నీ సొంత వాళ్ళే నిన్ను అవమానిస్తారు, నీ సొంత వాళ్ళే నిన్ను అనుమానిస్తారు. ఏమైనా దేవుని బిడ్డారా, ఈ 4 స్త్రీల గురించి మనం మాట్లాడుతున్నాం. మృతతుల్యమైన శరీరంలో నుండి ఒక దేశాన్ని ఉద్భవించిన దేవుడు.
భయంకరమైన పరిస్థితి నుండి ఒక దేశానికి విడుదల చేసిన దేవుడు, మిక్కుటమైన ఆయాసంలో నుండి ఉజ్జీవాన్ని రగిల్చిన దేవుడు, భయంకరమైన అవమానంలో నుండి ప్రపంచ రక్షణలు ఇవ్వడానికి ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. నా ప్రియమైన దేవుడు, జ్ఞాపకం చేసుకున్నా. వారిని ఎన్నుకోవడానికి కారణం ఏంటి దేవుడికి తెలుసు. స్త్రీ బలహీనమైన ఘట్టం, దేవుడే చెప్పాడు బలమైన ఘట్టం. అయినా వారిని ఎన్నుకున్నాడంటే వారిలో ఉన్న విధేయత, వారిలో ఉన్న విశ్వాసం. ఈ రోజున నీలో ఉందా విశ్వాసం? జ్ఞాపకం చేసుకొని ఎక్కడ తప్పిపోతే దేవుణ్ణి అడిగి ప్రభువా నన్ను క్షమించు అని ఒక తీర్మానం తీసుకొని అటువంటి కృప. ఒకసారి హోషియా 2:15 చదువుతాం. హోషియా గ్రంథం 2:15 చదువుతాం. శ్రమ గల ఆ లోయలో నుండి నిరీక్షణ ద్వారము చేసేది. నిరీక్షణ ద్వారం అతడు చదవమ్మా. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి ఆకోరు లోయను అంటే శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసింది. ఏ శ్రమలోనే ఉన్నావా? ఆకోరు లోయలో ఉన్నావా? ఈ శ్రమ నేను ఎలా బయటకు వస్తాను అని అనుకుంటున్నావా? ఆ నలుగురిని వాడుకొని నిరీక్షణ ద్వారమును చేసి నిరీక్షణ కలిగించిన దేవుడు నిన్ను నన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడిని అడుగుదాం. ఆ నిరీక్షణ ద్వారంలోకి వెళ్ళడానికి మనలో ఏమైనా ఆటంకాలు అడ్డంకులు ఏమైనా ఉంటే ఈరోజు ఒప్పుకొని మనలో చేరేద్దాం. నిరీక్షణ ద్వారం. ఇంకా హెబ్రీ 10:35 కూడా చదువుదాం ఒకసారి. 10:35 హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 35 వచ్చు. కాబట్టి మీ ధైర్యమును విడిచి పెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము. ధైర్యాన్ని విడిచిపెట్టు. నేను శ్రమలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, అవమానంలో ఉన్నాను, నిందలో ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోరు, లెట్ ఇట్ బి. కానీ నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. గొప్ప బహుమానం నీకు ఈరోజున ఈ ప్రత్యేకముగా ఈరోజు ఉమెన్స్ డే రోజున దేవుడు నీకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని అడుగుదాం. ఎక్కడైనా తప్పిపోయామో ప్రభా గొప్ప బహుమానం కావాలి ప్రభా, మరి ఆ బహుమానాన్ని పొందటానికి ఏమైనా అడ్డుగా ఉంటే నేను ఒప్పుకుంటాను ప్రభా, నాకు దయచేయండి, యోగ్యంగా బల్లో వేయటానికి బల్లో చేయడానికి సాయం చేయండి ప్రభా అని ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన